ఇక్కడ మీరు చూస్తున్నది కచ్చిలం. ఎడ్ల కచ్చిలం రైతులు వాళ్ళ పంట సప్లై కోసం ఉపయోగించే సాధనం ఇది. మేమందరం కూడా మా పాఠశాల విద్యార్థులతోటి ఫీల్డ్ ట్రిప్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పంటలు, పొలాలు, చేన్లు అక్కడ చూశారు కదా, పంట దున్ని రెడీగా ఉంది. అక్కడ వరి చేను రెడీగా ఉంది. అక్కడ నారు మడి అంటారు దాన్ని. నారు వేయడానికి సిద్ధంగా ఉంచారు. మా పిల్లలు అంటే హై స్కూల్ పిల్లలందరినీ తీసుకొని రావడం జరిగింది ఫీల్డ్ ట్రిప్కి. అదిగో వెళ్తున్నారు చూడండి, మా పిల్లలందరూ ముందు పయనమై వెళ్తున్నారు. విద్యార్థులకు తరగతి గదిలోనే బోధిస్తే కేవలం వాళ్ళు వినడం ద్వారా నేర్చుకుంటారు. అదే ఈ క్షేత్ర పర్యటనకు తీసుకొచ్చినట్లయితే వాళ్ళు ప్రత్యక్షంగా చూసి వాటి ద్వారా వాటికి వల్ల కలిగే లాభ నష్టాలు అన్నీ కూడా టీచర్లను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. క్షేత్ర పర్యటనలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి. చూసి తెలుసుకుంటున్నారు. ఈ చేన్లు, శెలకలు చూడండి ఎంత చక్కగా ఉందో వాతావరణం. ఇక్కడ గోదావరి అతి సమీపంలో ఉంది. ఇటు చూసినట్లయితే ఇక్కడనే మేకలు, గొర్రెలు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, మా విద్యార్థులు, టీచర్లు అందరూ కూడా చూడండి. ఇది మరొక నారుమడి ఎంత చక్కగా ఉందో, గ్రీనిష్గా. ఇంకా కొంచెం పైరు ఎదగగానే తీసి దాన్ని ఈ పక్కన ఉన్న ఈ పొలంలో నాటు వేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం, అంత బాగుంది ఇక్కడ. విద్యార్థులందరూ కూడా చక్కగా ఆనందంగా వాళ్ళు చూసి నేర్చుకుంటున్నారు. ప్రత్యక్ష అనుభవాలను కల్పిస్తున్న మా ఉపాధ్యాయ బృందం, పిల్లలందరూ కూడా అన్నీ ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటున్నారు. విద్యా బోధనలో ప్రత్యక్ష అనుభవాలు ఎంతో ఫలితాలను ఇస్తాయి. కాబట్టి క్షేత్ర పర్యటనలు అనేటివి చాలా అవసరం. ప్రతి ఒక్క పాఠశాల కూడా ఇలా క్షేత్ర పర్యటనలకు తీసుకెళ్ళినట్లయితే విద్యార్థులు చక్కగా నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళ స్వీయ అనుభవంతో వాళ్ళు మనం